బాబు రెడీ స్టార్ట్ యాక్షన్. టెస్ట్ చేద్దాం. నేను మహేష్ బాబులా ఉంటాను. ఆ పేరుకో హిస్టరీ ఉంది. సైడ్ హీరో అన్నారు కానీ సైడ్ వేసారు. ఒక ఆర్టిస్ట్ గా నేను ఫెయిల్ అయినా ఆ బ్లెస్ ఫ్రెండ్ గా చాలా గర్వపడుతున్నాను. ఆల్ ది బెస్ట్ అంటే టీమ్. పిచ్చాయండి నీకు. బండి స్టేషన్కి వెళ్ళిందంటే కోర్టు ఫైనల్ న్యూసెన్స్. అది అడిగింది ఇచ్చి పడేయచ్చు కదా. ఆడెవడ బండికో మనందుకు డబ్బులు ఇస్తాం. మరి ఆ బండి మంద కాదు, గిరిగాడిది. ఇలా కర్చీఫ్ వేస్తారు, దగ్గర అవుతారు, మురిపిస్తారు, మరిపిస్తారు, ఆ తర్వాత ముంచేస్తారు. యు కాంట్ చీట్ మీ. ఓకే. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. చింతకాయలోడు సిన్సియర్ రా. ఈ టైంలో నన్ను ఇరిటేట్ చేయకు. అన్నా వా వా అన్నా. ఏం చేస్త్రీ ఎప్పుడు ఇలాగే చేస్తారా? ఈ మధ్యలో చేస్తున్నారా? ఏం సాబా నువ్వేం చెప్తావు? వాల్యూమ్ కొంచెం తగ్గించాడు. ఎట్టు సినిమా సందు దొరికినప్పుడల్లా దుమ్ము రేగ్గొడుతున్నావు శివాజీ. అని చెప్పి చాలా సందర్భాలు చెప్పారు. నిద్రపోట్లే నేను. చిటిక నేలు పట్టుకొని వెంటపడి వచ్చింది పైసా. ఎప్పుడైతే నేల మీద డబ్బు 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 రే. నైస్ ఎక్స్పెక్టెడ్. వాళ్ళు మాట్లాడు. రాననుకున్నారా, రాలేననుకున్నారా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇదేంట? సూపర్, ఎక్స్ట్రాడినరీ, అదిరిపోయిందిగా. ఇంకా రామాయణం మహాభారతం ఏమీ పనికిరావు. షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ. ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. బాగా కొవ్వు వచ్చేసిందిరా. ఎక్సైజ్ చేస్తే తగ్గుతులే. Fantastic, superb, mind-blowing, unbelievable. Again. I'm on ganja all over me. Again. సార్ ఆగండి. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? పెళ్లి కొడుకు యావరేజ్ అంట కదా అనుకున్నారు. అప్పు ఉండదండి.
ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. మేము అలా తప్పులు చేసి పైకి వచ్చిన వాళ్ళమే. బట్ ఫైనాన్స్ లో మాత్రం కరెక్ట్ చేసుకోవాలి. గాడ్ బ్లెస్ యు తల్లి. పెట్టండి డీజేలు, కొట్టండి జేజేలు, పెట్టండి కటౌట్లు, కొట్టండి చప్పట్లు, చల్లండి పూలు, వేయండి హీలలు. ఇందులో కనిపించేది మీరింతవరకు చూడనిది, కానీ ఎప్పుడో చూసామే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా? ఇప్పుడే వెళ్ళి మా అక్కతో చెప్తాను. సినిమా పోయిందిరా, కన్ఫర్మ్ గా సూపర్ ఫ్లాప్ రా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? పెట్టుకో. ఆడపిల్లల్ని ఏడిపించడం, మగాడు ఏడవటం అది ఇంటికి ఊరికి మంచిది కాదు. ఏం సార్, రాత్రి బాగా నిద్ర పట్టిందా? అన్నీ తెలిసి అడుగుతున్నారా సార్? శ్యామ్ సింగారాయ్ అరే ఎగసి ఎగసి పడు వల జడివాడే. శ్యామ్ సింగారాయ్ అరే తిరగబడిన సంగ్రామం. ఎస్వి రంగారావు మళ్ళీ పుట్టాడు రా అన్నారు. ఏం జరిగింది? చెప్పించానంటే సర్వనాశనం అయిపోతాడు. అత్తాపూర్ పిల్లర్ నంబర్ 377 దగ్గర గాంజా అమ్ముకునేటోళ్ళ ఉన్నారు మీరు అందరూ. ఓర్రా బయటికి రారా, ఇవాళ నువ్వు నేను చెడిపోవాలి. రారా మీ సేటు నీ వల్లే చచ్చిపోయాడు తెలుసా? నా వల్ల అంటారేంటి? ఆడెవడో వచ్చి కాల్చే. ఏ రికార్డ్స్ వదలొద్దు, రికార్డ్స్ అన్ని తగలబెట్టేయండి. ఏమిరా లేచిపోయిన పిల్లం తిరిగి వచ్చినట్లు మిక్సంగా పోయి చూస్తాడావు? చెప్పావేమో సంగతి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఊరుకో ఊరుకో, ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. అవును, ఈరోజు శనివారం కాదు కదా. నువ్వు శనివారం తినవా? తినను. భయంగా ఉందా? దీని తర్వాత ఇంకా భయంకరంగా ఉంటుంది. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప మీరు. ఏం చేస్త్రీ, ఏం చేస్త్రీ? ఎప్పుడు ఇలాగే చేస్తారా? ఈ మధ్యలో చేస్తున్నారా? ఏం సాబా నువ్వేం చెప్తావు? ఎంత బాగా పాడిన బంగారం, మనల్ని ఎవరు అర్థం చేసుకుంటలేదు. అన్నొచ్చిండో. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే